హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోహిట్ టెక్ బుక్. స్టార్టింగ్లో వీడియో యానిమేషన్ చూసారు కదా, బీట్ అండ్ షేక్ ఎఫెక్ట్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమాటిక్ స్టైల్లో. అది ఎలా చేయాలి వాళ్ళ ట్విట్టర్లో చెప్తాను. మీకు ఏం డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ అన్ని నేను యూస్ చేసే మోడిఫికేషన్ని నా టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. Alightmotion ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి 16:9 రేషియో తీసుకుని ఫస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ కొట్టి ఫస్ట్ మనం ఏ వీడియో అయితే చేసుకుందాం అనుకుంటున్నా వీడియో మీరు 30 సెకండ్స్ ఫస్ట్ క్రాప్ చేసి పెట్టేసుకోండి. క్రాప్ చేసి పెట్టేసుకున్నాక ఇక్కడ నుంచి మీరు కేర్ఫుల్గా చూడండి. మీరు ఏ సీన్ కావాలనుకుంటున్నారో ఆ సీన్ కట్ చేసుకోండి ఒక్కొక్కటి. ఇలా ఒక్కొక్క సీన్ మీరు కట్ చేసుకోండి వీడియో బట్టి. ఇలా మీరు కట్ చేసుకున్నాక ఒకటి పార్ట్. ఇప్పుడు మీరు నేను ఇచ్చిన XML ప్రిసెట్ లింక్ వెళ్ళండి. వెళ్తే మీకు ఇక్కడ 11 షేక్ ఎఫెక్ట్స్ ఇచ్చాను టోటల్. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఎఫెక్ట్ పెట్టండి. అంటే ఫస్ట్ పార్ట్ ఉంది, ఫస్ట్ షేక్ కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని మన ప్రాజెక్ట్కి వచ్చి దీనికి పేస్ట్ చేస్తాం. ఇది ఒక షేక్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన ఇచ్చిన లింక్కి వెళ్ళి ప్రాజెక్ట్కి వెళ్ళి సెకండ్ అది ఉంటుంది, దీని ఎఫెక్ట్ కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ మన ప్రాజెక్ట్కి వచ్చి వీడియోలో మనం క్రాప్ చేసుకున్న సెకండ్ పార్ట్ ఉంటుంది, దీన్ని పేస్ట్ చేయండి. మళ్ళీ మన ప్రాజెక్ట్కి వచ్చి మీకు ఇప్పుడు వీడియో అనేది 11 షేక్స్ కన్నా అంటే 11 పార్ట్స్ అని ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఇన్ కేస్ 11 కన్నా తక్కువ వస్తే మీకు ఎన్ని పార్ట్స్ అయితే వచ్చి అన్ని ఎఫెక్ట్స్ పేస్ట్ చేయండి. 11 కన్నా ఎక్కువ వస్తే మళ్ళీ 11 తర్వాత 1 నుంచి రిపీట్ చేయండి. అండ్ మీకు ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ లాస్ట్లో ఉంటుంది. ఇదిగోండి ఎఫెక్ట్, ఇది జస్ట్ కాపీ చేసుకోండి. మీరు బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏ కలర్ ఉందో అది పెట్టుకోవచ్చు. అండ్ మన ప్రాజెక్ట్కి రండి. ఈ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ చూసారు, ఇది బ్లాక్ అండ్ వైట్కి మారిపోయింది. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడు షార్ట్ వీడియోస్కి మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు దీనికి మనం పార్టికల్స్ వీడియో పెట్టుకున్నాం. ఈ పార్టికల్స్ వీడియో వచ్చేసి ఓల్డ్ ఫిలిం ఓవర్లో బ్లెండింగ్కి వెళ్ళి లైటింగ్ వెళ్ళి స్క్రీన్ మోడ్లో పెట్టేసుకోండి. ఇది కూడా మంచి ఇంపాక్ట్ వస్తుంది షార్ట్గా ఉన్నట్టు. చూసారు, మీకు యానిమేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు ప్లస్కి వెళ్ళి టెక్స్ట్కి వెళ్ళి మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైనా ఎలోన్ అని కానీ బ్రోకెన్ అని కానీ మీకు నచ్చిన టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని కలర్ అనేది వైట్ ఇచ్చేయండి. స్టార్టింగ్లో ఇచ్చేసి సైజ్ అనేది ఒక 24 పెట్టేసుకోండి, 28 కానీ. ఫాంట్ వచ్చేసి నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి పెట్టుకోండి. కాపీ చేసి టిక్ ఇచ్చేయండి. ఇచ్చేసి దీని లాస్ట్ వరకు మీ వీడియో ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేశాక మళ్ళీ ప్లస్కి వెళ్ళండి, స్క్వేర్కి వెళ్ళండి. దీన్ని ఫిల్ చేసేసి కలర్ అనేది బ్లాక్ పెట్టేసుకోండి. ఒపాసిటీ అనేది ఒక 50 పెట్టుకొని దీన్ని పార్టికల్స్ వీడియో కింద పెట్టేసుకోండి. దీన్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఇప్పుడు బ్రోకెన్ అని చూసారా, ఇది కలర్ కదండి. ఈ పెయింట్ బకెట్ పక్కన బాక్స్ ఉంది కదా, క్లిక్ చేస్తే అది గ్రేడియంట్ వస్తుంది. బ్లాక్ ప్లేస్ టాప్లో రెడ్ ఉంది కదా పెట్టుకోండి. అండ్ వైట్ ప్లేస్లో ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ ప్యాలెట్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రెడ్ కనబడుతుంది. దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేస్తే మనకి కింద కూడా కలర్ మారుతుంది. ఈ సెకండ్ హ్యాండ్ 100 కాస్త ఒక 75-60 చేయండి.
చేసి ఇక్కడ ప్లస్ కనబడుతుంది కదా వైట్ పక్కన 0 degrees కింద అది క్లిక్ చేసి టిక్ ఇచ్చేయండి. ఇక్కడ మనకు కొత్త కలర్ అనేది యాడ్ అవుతుంది. ఇది యాడ్ చేసి అంటే మనకు ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది టెక్స్ట్ అనేది. ఇప్పుడు దీని బ్లెండింగ్కి వెళ్ళి కాంట్రాస్ట్కి వెళ్ళి హార్డ్ లైట్ పెట్టుకొని బార్డర్ షాడోకి వెళ్ళి స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసి కలర్ అనేది వైట్ ఇచ్చేయండి. మీకు ఇది లో క్వాలిటీ ప్రివ్యూ వల్ల కొంచెం టెక్స్ట్ అనేది కరెక్ట్గా కనబడదు. దీనికి కూడా ఒక ఎఫెక్ట్ ఇచ్చాను లాస్ట్లో. మళ్ళీ మనం ఇచ్చిన XML ప్రెసెంట్ లింక్ వెళ్దాం. ఈ ఎఫెక్ట్ ఉంటుంది దీనికి, ఇది కాపీ చేయండి. కాపీ చేసి మన ప్రాజెక్ట్కి రండి. మీరు టెక్స్ట్ లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు కదా, ఒక 10 seconds దగ్గర దీన్ని క్రాప్ చేయండి. క్రాప్ చేసి ఫస్ట్ పార్ట్కి ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. మీరు బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అనేది మీరు అన్ని పార్ట్స్కి పేస్ట్ చేయండి. నేను జస్ట్ మీకు చూపించడానికి 2 partsకే పేస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మీరు ఎఫెక్ట్ కాపీ చేసుకున్నారు కదా, అది దీన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి దీన్ని ఎక్స్టెండ్ చేసి కరెక్ట్గా సెంటర్లో పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్కి వెళ్ళండి. దీనికి కూడా ఈ ఎఫెక్ట్స్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇది సేమ్ అలాగే ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసి ఇలా పెంచి సెంటర్లో దీని ఎఫెక్ట్స్కి వచ్చి ఈ గ్లో రఫ్ ఎడ్జెస్ అనేవి తీసేయండి. అన్ని టెక్స్ట్ వేసి ఉంచండి. ఇది మన టోటల్ వీడియో యానిమేషన్. నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. Stay tuned to my channel for more interesting updates and stuff. Thank you.